హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన 3 స్కీమ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది తల్లికి వందనం, అంటే చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సో ఈ స్కీమ్ ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అలాగే రెండవది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు. అలాగే మూడవది అన్నదాత సుఖీభవలో రైతులకు పెట్టుబడి గురించి ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేసే దిశగా సంకీర్ణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. తల్లికి వందనం పథకం త్వరలో అమలు కానుంది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పథకం అమలుకు సంబంధించి శుభవార్త ఇచ్చారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి సెల్యూట్ టు మదర్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు. తల్లికి వందనం పథకంపై ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న జూన్ నాటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు అందజేయనున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్క విద్యార్థి బ్యాంక్ ఖాతాలోనే డబ్బు జమ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లినా తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువు మానేయకుండా నిరోధించడంలో కీలక పాత్ర వహిస్తున్నారని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుబత్తుల రాజశేఖరం విజయం కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండలో ప్రచారం చేశారు. ఏపీలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. 16,347 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. అర్హతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ చేస్తారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్పై తన తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ఆయన ఆమోదం తెలిపారు. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టులు: స్కూల్ అసిస్టెంట్ 7,725 పోస్టులు. జిఎస్టీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ 6,371 పోస్టులు. టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 17,801 పోస్టులు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286 పోస్టులు. ప్రిన్సిపల్స్ 52 పోస్టులు. పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 132 పోస్టులుగాను ఆమోదం తెలిపారు. అలాగే భర్తీ చేయబోయే పోస్టులలో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్లో 14,066 పోస్టులు ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన స్కూల్లో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లాల వారీగా ఖాళీలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి 1,346, పశ్చిమ గోదావరి 1,067 పోస్టులు, కృష్ణా 1,213, గుంటూరు 1,159,
ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2678 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఈ మే నెల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింటి ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.